ఇవాళ పొద్దున్న హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ లో మనకి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చింది అని చెప్పుకున్నాం, కానీ ఇవాళ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. అయితే ఇవాళ ఈ వార్నింగ్ నేను ఎందుకు ఇచ్చాను, స్టాక్ ప్రైస్ ఎందుకు పెరిగింది, రీజన్స్ మీకు ఖచ్చితంగా తెలియాలి. ఇక సీజీ పవర్ గురించి ఇవాళ పొద్దున్న వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ఇచ్చామండి. వస్తున్న న్యూస్ చాలా మంది చాలా చిన్నదిగా తీసుకుంటున్నారు, కానీ వచ్చిన న్యూస్ చాలా పెద్దది. ఈ న్యూస్ ఏంటి, దీని తలక ఇంపాక్ట్ స్టాక్ మీద ఎంతవరకు ఉండొచ్చు. ఇవాళ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ కాస్త బాగా పర్ఫామ్ చేస్తున్నట్టు కనిపించాయండి, కానీ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక్కటే ఎందుకు పడిపోయింది. డిఫెన్స్ యాక్విజిషన్ కమిషన్ దగ్గర నుంచి 50,000 కోట్ల పై మాటే మనకి ఫర్దర్ గా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అన్ని కంపెనీస్ కి ఆర్డర్లు వస్తాయని ఆశిస్తూ డిఫెన్స్ స్టాక్స్ అన్ని పెరుగుతుంటే అపోలో మైక్రో సిస్టమ్స్ ఎందుకు పడిపోయింది. ఇవాళ హిటాచి ఎనర్జీ గానీ, డిక్సన్ టెక్నాలజీస్ గానీ ఈ స్టాక్స్ లో పెరగడానికి గల కారణాలేంటి, వీటిల్లో మొమెంటం రోజు రోజుకి పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇక ఒక పవర్ సెక్టార్ స్టాక్, అలాగే సర్ప్రైజింగ్లీ ఒక డిఫెన్స్ అనౌన్స్మెంట్ తో రెండు స్టాక్స్ చాలా చాలా బజ్ అయితే క్రియేట్ చేస్తున్నాయండి. ఒకటి డైమండ్ పవర్ అయితే, రెండోది రైమండ్స్ కి సంబంధించి డిఫెన్స్ కి సంబంధించిన న్యూస్. ఈ రెండు విషయాలు మీకు తప్పకుండా తెలియాలి. ఇక క్యూపిడ్ స్టాక్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ లో ఫ్యూచర్ లో పెద్ద గందరగోళం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ స్టాక్ గురించి మీకు ఒక వార్నింగ్ అయితే ఇవ్వబోతున్నాను, ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడండి. ఈ స్టాక్స్ గురించి మీకు ఖచ్చితంగా తెలియాలండి. వీటితో పాటు మార్కెట్లో ఉన్న మేజర్ అప్డేట్స్ అన్ని కూడా ఇవాళ మనం కవర్ చేస్తున్నాం. నేను చెప్పిన విషయాలు పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినా లేదు కరెక్ట్ అనిపించినా తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. గడిచిన వారం రోజులుగా నిఫ్టీ రోజు పెరుగుతుందండి, పోర్ట్ఫోలియో మాత్రం రోజు కింద పడుతుంది నాదైతే. ఈవెన్ ఇవాళ కూడా నిఫ్టీ 159 పాయింట్లు పెరిగి 24,430 దగ్గర క్లోజ్ అయిందండి. నా పోర్ట్ఫోలియో 1% నెగటివ్గా ఉంది. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి, మీ పోర్ట్ఫోలియోస్లో పెరుగుతున్న స్టాక్స్ ఏవి ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ఈ వారం మన మార్కెట్ని డిసైడ్ చేయడానికి చాలా చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నాయండి. టీసీఎస్ తలక Q1 రిజల్ట్స్ తో మొదలై FOMC తలక మీటింగ్ మినిట్స్ వరకు ఆల్మోస్ట్ అన్ని కూడా మార్కెట్లను కాస్త ఇబ్బంది పెట్టే విషయాలే ఉన్నాయి. ఎందుకంటే టీసీఎస్ లో Q1 ఎర్నింగ్ సీజన్ మనకు స్టార్ట్ అవుతుందండి. దీంతో ఎంటైర్ ఐటీ సెక్టర్ మనకి మార్కెట్ మీద కొంత ప్రభావం చూపించవచ్చు. ఇక ఇంట్రెస్ట్ రేట్లకు సంబంధించి యుఎస్ లో ఫర్దర్ గా పరిస్థితులు ఎలా ఉండబోతాయి అనేది FOMC మీటింగ్ అయితే మనకు జరగబోతోంది. ఇది కూడా కాస్త ఇంపార్టెంట్ విషయమే. ఇక క్రూడ్ ఆయిల్ అయితే చాలా చాలా ఫోకస్ లో ఉండబోతుందండి. జియోపొలిటికల్ టెన్షన్స్ మనకి కాస్త తగ్గినా కూడా ప్రొడక్షన్ విషయంలో కాస్త ఓవర్ సప్లై ఉంటుందంటూ వస్తున్న న్యూస్లు మరి కాస్త క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ని కింద తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎల్ నినో గురించి, మాన్సూన్ ప్రోగ్రెస్ గురించి కూడా మనం ట్రాక్ చేయాలి. ఎందుకంటే మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ అలాగే రూరల్ డిమాండ్ రెండు కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతాయి. అయితే మీరు గమనిస్తే గడిచిన వారం రోజులుగా మన మార్కెట్లు పెరిగిపోతున్నాయండి. ఈవెన్ ఇవాళ ఏషియన్ మార్కెట్స్ కూడా బాగా పాజిటివ్ గా ఉన్నాయి. కారణం ఏంటంటే టెక్నాలజీ స్టాక్స్ లో రిబౌండ్ అనేది క్లియర్ గా కనిపిస్తుందండి. లాస్ట్ వీక్ అంతా కూడా చాలా చాలా సెల్ ఆఫ్ కనబడింది. ఫస్ట్ కొరియన్ స్టాక్ ఎక్స్చేంజ్ అయితే 3 సార్లు లోవర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. ఆ తర్వాత రికవరీ కనిపించడం ఏంటి అంటే ఉత్సాహం అనేది మనకి క్లియర్ గా పెరుగుతుంది. ఎన్విడియా తలక సప్లై చైన్ ఆప్టిమిజం కంటిన్యూ అవుతుందండి. సెమీకండక్టర్ స్టాక్స్ అన్ని కూడా మళ్ళీ బజ్ అవుతున్నాయి మార్కెట్ లో. దీని పుణ్యమాని ఈవెన్ యూఎస్ మార్కెట్ తలక ఫ్యూచర్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ పాజిటివ్ గా ట్రేడ్ అయిపోతున్నాయి ఎర్నింగ్ సెషన్స్ కారణంగా. సో మొత్తానికి ఏంటంటే ఓ పక్క ఏషియన్ మార్కెట్లు, మరో పక్క గ్లోబల్ మార్కెట్లు కాస్త రికవర్ అవ్వడం, ఇదే టైంలో ఆయిల్ ప్రైసెస్ కూడా మనకి కాస్త తగ్గుతుండడం క్లియర్ గా మన మార్కెట్ లో సెంటిమెంట్ ఇంప్రూవ్ చేస్తున్నాయండి. ఒపెక్ దేశాలు క్లియర్ గా హైయర్ ప్రొడక్షన్ ఉంటుంది అని చెప్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో క్లియర్ గా డిస్ట్రప్షన్స్ అనేవి తగ్గుతున్నాయి. సో ఓ పక్క ఈ విధంగా ఆయిల్ ప్రైసెస్ తగ్గడం, గ్లోబల్ గా సెంటిమెంట్ ఇంప్రూవ్ అవడం, ఇదే టైంలో డాలర్ కాస్త వీక్ అవడం. కానీ ఇంతవరకు పరిస్థితి బానే ఉన్నా ఇప్పుడు సడన్ గా గోల్డ్మెన్ సాక్ వాళ్ళు ఒక కామెంట్ చేశారండి. డాలర్ ఇండెక్స్ టువర్డ్స్ 165 ఓవర్ టైం పెరుగుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే యుఎస్ తలక ఈల్డ్స్ అనేవి కంటిన్యూగా హయ్యర్ లెవెల్లో ఉండడం ఏంటి అంటే ఫర్దర్ గా డాలర్ కి సపోర్టివ్ గా ఉంటాయని చెప్పి మాట్లాడుతున్నారండి. సో ఈ కరెన్సీ మూవ్మెంట్స్ అనేవి ఖచ్చితంగా కొస్తా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ని, ఎస్పెషల్లీ మనలాంటి ఎమర్జింగ్ మార్కెట్స్ కి ఫర్దర్ గా ఇంపాక్ట్ చేసే విషయాలు. ఇక నెక్స్ట్ మన మార్కెట్ లో ఉన్న మరొక ఇంపార్టెంట్ పాజిటివ్ విషయం ఏంటి అంటే బ్యాంకింగ్ థీమ్ కి సంబంధించి Q1 బిజినెస్ అప్డేట్స్ అయితే పెద్ద బ్యాంక్స్ దగ్గర నుంచి వచ్చాయండి. HDFC బ్యాంక్ అవ్వచ్చు, యాక్సిస్ బ్యాంక్ అవ్వచ్చు, కోటక్ బ్యాంక్ అవ్వచ్చు. HDFC బ్యాంక్ లో లోన్ తాలూకా గ్రోత్ అనేది అరౌండ్ 15% కనిపిస్తుందండి. ఇది హెల్దీగానే కనిపిస్తుంది. డిపాజిట్స్ కూడా మనకి హెల్దీగానే కనిపిస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్ లో అయితే స్ట్రాంగ్ అడ్వాన్స్డ్ గ్రోత్ అయితే కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ HDFC బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ అన్ని నెంబర్స్ కూడా ఐదర్ ఎక్స్పెక్టేషన్స్ మీట్స్ అవుతున్నాయి, కొన్ని విషయాల్లో ఎక్సీడ్ అవుతున్నాయి. కాకపోతే కోటక్ మహీంద్రా బ్యాంక్ లో మాత్రం మనం కొంత సీరియస్ గా తీసుకోవాల్సిన విషయాలు కనిపిస్తున్నాయండి. వీళ్ళ తలక లోన్ గ్రోత్ కంప్లీట్ గా స్లో అవుతుందండి. రిమైనింగ్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే ఇందులో కాస్త స్లోగా ఉందట. స్ట్రాంగర్ మొమెంటం అనేది ఫర్దర్ గా ఉండాలి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు, కానీ అది కనిపించట్లేదు. సో అందువల్ల ఏంటంటే ఆల్మోస్ట్ నియర్ టర్మ్ లో అంటే షార్ట్ టర్మ్ లో
ఈ కంపెనీ తాలూకా గ్రోత్ గురించి కాస్త కన్సర్న్స్ అయితే కనిపిస్తున్నాయండి. అందువల్ల స్టాక్ ప్రైస్ ఇవాళ నెగిటివ్ గా ఉంది. అయితే ఫినాన్షియల్ సెక్టర్ లో కోటక్ వాళ్ళు ఫినాన్షియల్ స్టాక్స్ కి సంబంధించి కొన్ని ఫేవరెట్ గా ఉన్నాయని చెప్తున్నారండి. అందులో బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ వేడదలగా ఫేవరెట్ గా చెప్తున్నారు. కారణం ఏంటంటే ఇంప్రూవింగ్ లిక్విడిటీ, లోవర్ ఫండింగ్ కాస్ట్లు, స్టేబుల్ అసెట్ క్వాలిటీ, అలాగే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ దాకా ఎక్స్పాన్షన్ ప్రధాన కారణాలుగా చెప్తున్నారండి. ఈ పాయింట్ నేను స్పీడ్ గా చెప్పానేమో, కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి మళ్ళీ వినండి. కోటక్ మహీంద్రా వాళ్ళు చెప్పిన స్టాక్స్ ఏవి, దానికి గల కారణాలు, ఇది మీరు 1కి 10 సార్లు వినాల్సిన పాయింట్ అండి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకునేది డిఫెన్స్ తలక మెగా థీమ్ న్యూస్ అండి. 52,000 కోట్ల డిఫెన్స్ పుష్ అనేది మార్కెట్లో కాస్త బజన్ క్రియేట్ చేస్తుంది. డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు 52,000 కోట్ల పర్చేస్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. ఇండిజీనియస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోకస్ చేస్తూ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ప్రాజెక్ట్స్ కి అప్రూవల్ అయితే వస్తున్నాయండి. వీటిల్లో యాంటీ డ్రోన్ సిస్టమ్స్, మిసైల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎక్విప్మెంట్స్, నేవల్ ఎక్విప్మెంట్స్, యుఏవి ప్లాట్ఫామ్స్, ఇలాగ చాలా రకాలుగా డిసైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ కొన్ని స్టాక్స్ లో, డిఫెన్స్ స్టాక్స్ లో మంచి ర్యాలీ కనిపిస్తుందండి. బిఈఎల్, హెచ్ఏఎల్, పరాస్ డిఫెన్స్, మెజగాన్ డాక్, ఇవి ఇవాళ మనకి కాస్త పాజిటివ్ కనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ చాలా డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ పాజిటివ్ ఉన్నాయి అనుకోండి, బట్ ప్రధాన కారణాలు ఏంటి అంటే ఫ్యూచర్ తరక ఆర్డర్ పైప్ లైన్ ఖచ్చితంగా పెరుగుతుందండి. స్ట్రాంగ్ గవర్నమెంట్ తరక స్పెండింగ్ అనేది విజిబిలిటీ కనిపిస్తుంది. డిఫెన్స్ క్యాపెక్స్ కంటిన్యూస్ గా ఫర్దర్ గా పెంచడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అందువల్ల ఆల్మోస్ట్ అన్ని డిఫెన్స్ స్టాక్స్ మనకి కాస్త బజ్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. వీటన్నిటిలోకి రైమండ్ ఆడ్మెన్ అవుట్ లాగా మనకి బయటకు కనిపిస్తుందండి. బట్ ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కంపెనీ దగ్గర నుంచి వచ్చింది. రైమండ్ వాళ్ళు బిఈఎల్ తాలూకా ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ ని డిఫెన్స్ తాలూకా సీఈఓగా అయితే ప్రకటించడం జరిగిందండి. అంటే సీరియస్ ఎక్స్పాన్షన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వీళ్ళు అడుగు పెడుతున్నారంటూ రైమండ్ దగ్గర నుంచి ఒక గట్టి మెసేజ్ మార్కెట్ అయితే తీసుకుంది. అయితే అపోలో మైక్రో సిస్టమ్ స్టాక్ మాత్రం క్లియర్ గా కింద పడిందండి. మీరు గమనిస్తే ప్రీవియస్ గా మనం అపోలో మైక్రో సిస్టమ్స్ తాలూకా డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, అటు సపోర్ట్ కి, ఇటు రెసిస్టెన్స్ కి అన్ని విధాలుగా ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర మనకు కనిపిస్తోంది. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మాట్లాడుకున్నాం, గుర్తుందా అండి? ఇవాళ కంపెనీలో మనకి కాస్త సెల్ ఆఫ్ అయితే కనబడింది. ఓవరాల్ గా బాగా పెరగడం వల్ల ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు, బట్ వాట్ ఎవర్, డిఫెన్స్ ఆప్టిమిజం అనేది ఖచ్చితంగా ఈ కంపెనీలో ఫర్దర్ గా మళ్ళీ ర్యాలీని తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. బట్ ఇప్పటికే బాగా పెరగడంతో కొంత షేక్ ఆఫ్ మూవ్మెంట్లు అయితే వస్తుంటాయి, జాగ్రత్త. ఇవాళ ఫస్ట్ మనం హెచ్ఎఫ్సిఎల్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 5% అప్పర్ సర్క్యూట్ లో అయితే క్లోజ్ అయింది. కానీ ఇవాళ పొద్దున మార్కెట్ ఓపెన్ అవగానే కొంత సెల్లింగ్ ప్రైస్ అయితే మనం చూసామండి. అండ్ ఇవాళ పొద్దున గ్రూప్ లో దీని గురించి అప్డేట్ కూడా ఇచ్చుకున్నాం. ఏమని, ఇందులో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన టైం అయితే వచ్చింది అని చెప్పి. నేను ఈ మెసేజ్ పెట్టిన తర్వాత ఈ స్టాక్ కింద పడుతున్నంత సేపు అందరూ కూడా థ్యాంక్ యూ అండి, ముందుగానే చెప్పారు, థ్యాంక్ యూ అని చెప్పారు. కానీ ఎప్పుడైతే అప్పర్ సర్క్యూట్ లో తిరిగి పెరిగిందో అందరూ తిరిగి అడగడం ప్రారంభించారు, ఏమైనా నెగిటివ్ న్యూస్ వచ్చిందా, మీరు ఎందుకు వార్నింగ్ ఇచ్చారు, ఇప్పుడు ఈ స్టాక్ ఎందుకు అప్పర్ సర్క్యూట్ లోకి వెళ్ళిపోయింది అని చెప్పి. ఎప్పుడైనా గమనించండి, ఏదైనా ఒక స్టాక్ విపరీతంగా పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతాయండి, సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. కానీ హెచ్ఎఫ్సిఎల్ లో ఏం జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. బిజినెస్ పరంగా మంచి అప్డేట్స్ అయితే వచ్చున్నాయండి. ఫ్యూచర్ కి సంబంధించి రెవెన్యూ విజిబిలిటీ కనిపిస్తుంది. అయినా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన టైం వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, హెచ్ఎఫ్సిఎల్ తాలూకా ఇన్వెస్టర్స్ డేటా గమనించండి. రీసెంట్ గా ప్రమోటర్లు వాటాలు తగ్గించుకోవడం స్టార్ట్ చేశారండి. ఓకే, ప్రమోటర్లు అంటే ఫండ్ రైజింగ్ కోసమనో మరొక దానికోనో అమ్ముతారు, ఓకే. బట్ ఎఫ్ఐఎస్ కూడా వాళ్ళ తాలూకా వాటాలు తగ్గించుకున్నారు. గమనించారా? ఆల్మోస్ట్ 0.4% తగ్గిపోయిందండి. అలాగే డిఏఎస్ కూడా కంటిన్యూస్ గా వాటాలు తగ్గించుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. కానీ పబ్లిక్ వాటాలు చాలా ఘోరంగా పెరుగుతున్నాయి. ఇది మంచి విషయం కాదండి. సో హెచ్ఎఫ్సిఎల్ ఇప్పుడు పడిపోతుందా అంటే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. బిజినెస్ బాగుందండి, ఫ్యూచర్ లో రెవెన్యూస్ రావచ్చు, బట్ మార్కెట్ లో పెద్దలందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకుంటున్నారు, సింపుల్ గా చెప్పాలంటే. సో అందువల్ల స్టాప్ లాస్ అప్డేట్ చేసుకొని హోల్డ్ చేస్తున్నంత కాలం ఒకవేళ ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చి కింద పడినా మనం సేఫ్ గా ఉంటాం. అది నేను ఇచ్చిన వార్నింగ్ అండి, అర్థమైందా? నెక్స్ట్ మనం డిక్సన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. డిక్సన్ టెక్నాలజీస్ గురించి రీసెంట్ గా మనం ఎలా కవర్ చేస్తున్నామండి, అవకాశం ఉన్న ప్రతిసారి మాట్లాడుతున్నాం, ఇది ఖచ్చితంగా ట్రాక్ చేయండి అని చెప్పి. ఇవాళ 7% దగ్గరగా పెరిగింది. కారణం ఏంటండి? వివోతో టైఅప్ అయిందని, లేదు అంటే ఫర్దర్ గా రెవెన్యూస్ పెరుగుతాయని, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. బట్ ఆ న్యూస్ వల్ల ఇప్పుడు ఒకళ్ళు నెమ్మదిగా బ్రోకరేజ్ సంస్థలు వీళ్ళ దగ్గర ఎర్నింగ్స్ ఎస్టిమేట్స్ ని పెంచుతున్నారండి. మొబైల్ ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయని, స్పెషాలిటీ ఈఎంఎస్ ఎక్విజిషన్స్ అనేవి వీటి దగ్గర అవుట్లుక్ ని స్ట్రెంగ్థెన్ చేస్తుందని, టార్గెట్ ప్రైస్ ని ఇంక్రీజ్ చేస్తూ వస్తున్నారు. ఇలాగా బ్రోకరేజ్ సంస్థలు ఎప్పుడైతే సపోర్టివ్ గా మాట్లాడతాయో స్టాక్ ప్రైస్ లో మనకి రీరేటింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఈ స్టాక్ ని మనం ట్రాక్ చేయాల్సిన స్టాక్ లో ఉంచుకోవాలి కూడా. నెక్స్ట్ మనం హిటాచి ఎనర్జీ గురించి మాట్లాడాలండి. అలాగే రిమైనింగ్
ఈ పవర్ సెక్టర్ స్టాక్స్ ఏవైతే ఫ్రైడే మనకి బాగా పడిపోయో వాటన్నిటి గురించి చెప్పుకోవాలి. చైనా వాళ్ళు మన ఇండియాలో మార్కెట్లోకి వస్తున్నారని, గవర్నమెంట్ వాళ్ళకి అలౌ చేసిందని, దీనివల్ల మన ఇండియాలో మార్కెట్లో ఎస్పెషల్లీ కేబుల్ సెక్టర్ స్టాక్స్ అవ్వచ్చు, పవర్ ఇన్ఫ్రా స్టాక్స్ అవ్వచ్చు బాగా పడిపోయండి. ఇది ఖచ్చితంగా ఆపర్చునిటీ కానీ భయపడాల్సిన అవసరం లేదని మనం శుక్రవారం చెప్పుకున్నాం. ఇప్పుడు అదే విషయాన్ని ఆల్మోస్ట్ పెద్ద పెద్ద బ్రోకర్ సంస్థలు కూడా చెప్తున్నారండి. దీనివల్ల మళ్ళీ మార్కెట్లో సెంటిమెంట్ కాస్త ఇంప్రూవ్ అయ్యి ఈ స్టాక్స్ పెరుగుతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంటే వీళ్ళని ఎందుకు రమ్మంది అంటే మన తలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్దర్ గా స్పీడ్ గా ప్రాసెస్ అవ్వకపోతే మనకే నష్టం అండి. సో ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కి వాళ్ళ తలక ఆర్డర్ బుక్ తో గ్రోత్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుందండి. ఓవరాల్ గా మనకి సిచ్యువేషన్ ని స్పీడప్ చేయడానికి గవర్నమెంట్ 4 కంపెనీలు తీసుకొచ్చింది, కానీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కి ఎటువంటి నష్టం లేదు. ఇది మళ్ళీ క్లియర్ గా అందరూ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కాస్త పాజిటివ్ గా కనిపిస్తోంది. కారణం ఏంటి అంటే జెఫ్రీస్ వాళ్ళు ఈ స్టాక్ గురించి కవరేజ్ స్టార్ట్ చేశారు. 26% అప్సైడ్ పొటెన్షియల్ ఉందంటూ దీనికి బై సైడ్ టార్గెట్స్ అయితే ఇస్తున్నారండి. డేటా సెంటర్ పవర్ డిమాండ్ అనేది ర్యాపిడ్లీ మనకి పెరుగుతుందని, లార్జ్ హైపర్నెట్ ఆర్డర్ సంబంధించి విజిబిలిటీ అనేది ఎర్నింగ్స్ విషయంలో చాలా క్లియర్ గా ఇంప్రూవ్ అవుతుందని వీళ్ళు మాట్లాడుతున్నారండి. దీనివల్ల ఈ స్టాక్ లో సెంటిమెంట్ ఫర్దర్ గా పాజిటివ్ గా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక నెక్స్ట్ మనం శక్తి పంప్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 4% అబోవ్ పెరుగుతూ క్లోజ్ అవడం చూస్తున్నాం. కారణం ఏంటంటే 353 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ అయితే వీళ్ళకి రావడం జరిగింది గవర్నమెంట్ దగ్గర నుంచి. ఇందులో 15,000 సోలార్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మహారాష్ట్ర గవర్నమెంట్ తాలూకు ప్రాజెక్ట్ అండి ఇది నెక్స్ట్ 60 రోజుల్లోనే కంప్లీట్ అయిపోవాలి. ఇది అసలైన విషయం అనమాట. అందుకు ఈ స్టాక్ లో ఇంత బజ్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తున్న స్టాకుల్లో ఇదొకటండి. మీరు గమనిస్తే మే 1 నుంచి ఇవాల్టి వరకు కంటిన్యూస్ గా హై వాల్యూమ్స్ తో ట్రేడ్ అవుతూనే కనిపిస్తుంది స్టాక్. మీరు ఒకసారి డైలీ చార్ట్ ఓపెన్ చేసి ఒకవేళ ప్రైస్ యాక్షన్ చూసినా లేదు కింద వాల్యూమ్ ప్రొఫైల్ ని చూసినా ఖచ్చితంగా ఇందులో ఏదో జరుగుతుందని మనకు అర్థమవుతుంది. అయితే స్టాక్ పిఈ గానీ లేదు అంటే పెగ్ రేషియో గానీ ఇలా కొన్ని విషయాలు ఉన్నాయండి. కొన్ని బాగున్నాయి అనిపిస్తే కొన్ని ఇబ్బంది పెడుతున్నాయి. బట్ స్టాక్ ప్రైస్ అయితే మాత్రం కాస్త అప్ ట్రెండ్ లో కనిపిస్తుంది. బాగా బజ్ కూడా క్రియేట్ అవుతుంది. జాగ్రత్తగా ఫాలో అప్ చేయండి. నెక్స్ట్ మనం వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఇది 8% అబోవ్ కింద పడింది. దీని గురించి మనం డెడికేటెడ్ గా వీడియో చేసుకున్నాం. సో ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మెసేజ్లు చేస్తున్నారండి, సార్ ఈ స్టాక్ గురించి మీరు చెప్పారు కదా, ఇవాళ ఎందుకు పడిపోతుంది అని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సినారియో అండి. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ అవ్వచ్చు, కంపెనీ తలక ప్రొడక్షన్ అప్డేట్ అవ్వచ్చు, కంపెనీ తలక ఫండమెంటల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి వీక్ గానే కనిపిస్తున్నాయి. వీడియోలో కూడా మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడి నుంచి నెమ్మదిగా వీటిల్లో మనకి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ కొన్ని సంవత్సరాల పాటు. అండ్ ఇప్పుడు వేదాంత మనకి కంపెనీస్ కింద డీమెర్జ్ అయితే అవడం జరిగిందండి. సో ఈ డీమెర్జ్ అయిన స్టాక్లు అందరి పోర్ట్ఫోలియోస్ లోకి యాడ్ అవుతాయి. ఎస్పెషల్లీ ఇండెక్స్ బేస్డ్ ట్రేడింగ్ చేసే ఏ మ్యూచువల్ ఫండ్ అయినా ఏ సంస్థ అయినా సరే ఈ ఎక్స్ట్రా స్టాక్స్ ని ఉంచకుండా సెల్ చేసేస్తాయి అనమాట. సో ఆ సెల్లింగ్ ప్రెషర్ వల్ల అవ్వచ్చు, లేదు అంటే టెంపరీగా ఆయిల్ అండ్ గ్యాస్ కి సంబంధించి ఆయిల్ ప్రెషర్లు పడుతున్నాయి కదా, దానివల్ల నెగిటివ్ సెంటిమెంట్ అవ్వచ్చు, లేదు కంపెనీ తలక ప్రొడక్షన్ తగ్గిపోతుందండి. మనందరం మాట్లాడుకున్నాం, వీడియోలో మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఎగ్జిస్టింగ్ కంపెనీకి ఉన్న బావులన్నీ కూడా బాగా మెచ్యూర్ అయిపోయాయి బాగా. సో నెక్స్ట్ టెక్నాలజీ అప్గ్రేడ్ జరిగి ప్రొడక్షన్ నెమ్మదిగా ఇంప్రూవ్ అవ్వాలి, కానీ ప్రస్తుతానికైతే ఎగ్జిస్టింగ్ బావులో వీళ్ళకి అవుట్పుట్ అయితే పెరిగే ఛాన్స్ లేదు. సో అందువల్ల వీటిల్లో ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయండి. అండ్ మరొకసారి మళ్ళీ చెప్తున్నా, లాంగ్ టర్మ్ కోసం ఇలాంటి స్టాక్స్ ని చాలా మంది తక్కువ వాల్యుయేషన్స్ లో దొరుకుతాయని చెప్పి కొనుక్కుంటారండి. షార్ట్ టర్మ్ కోసం కొనుక్కున్నారా ఇబ్బంది పడతారు. మనం డెడికేటెడ్ గా చేసుకున్న వీడియోలో ఏం చెప్పామో 1-2 సార్లు ప్రశాంతంగా వినండి. వీడియోలో కూడా ఏం చెప్పాను, ఒక కప్పు కాఫీ పట్టుకొని ప్రశాంతంగా ఈ కంపెనీ గురించి, కంపెనీ తలక ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ గురించి, ఎందుకు ఈ కంపెనీ గురించి మాట్లాడుతున్నామో చెప్పేది వినండి అన్నాం. కంపెనీ పేరు చూసి పరిగెట్టారంటే మాత్రం ఇలాంటి దెబ్బలు తగులుతాయి. నెక్స్ట్ మనం క్యూపిడ్ గురించి మాట్లాడుకోవాలండి. మన ఇండియాలో ఎన్విడియా స్టాక్ మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ స్టాక్ ను పట్టుకుంటున్నారేమో. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు ముందు వెనక ఏం జరుగుతుందో, అసలు ఎందుకు పెరుగుతుందో కూడా కారణాలు తెలియకుండా పెరగడం తప్పితే నాకు ఇంకేమీ తెలియదు అన్నట్టు పరిగెడుతుంది స్టాక్. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. కంపెనీకి ఉన్న అప్డేట్స్ కి, కంపెనీ తలక ఫండమెంటల్స్ కి, కంపెనీ తలక గ్రోత్ కి మధ్యన పోలిక పెట్టడం కష్టమైపోతుందండి. అఫ్ కోర్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి పాజిటివ్ గా మనకి అన్ని విషయాలు వస్తున్నప్పటికీ కూడా ఇలాగ పెరిగే స్టాక్స్ తో పెరుగుతున్నంత కాలం బాగుంటుందండి. ఒక్కసారి ఏదైనా తేడా జరిగిందంటే మాత్రం పాతాళం కన్నా కిందకి వెళ్ళిపోతాం. స్టాప్ లాస్లు అప్డేట్ చేసుకోండి.
నెక్స్ట్ మనం ఎన్విరో ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి 250 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే ఉత్తరప్రదేశ్ జల్ నిగమ్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయని అర్థమవుతోంది. ఈ ఆర్డర్ లో భాగంగా సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అయితే వీళ్ళు సెటప్ చేయాల్సింది అయితే ఉంటుందండి. ఈ కంపెనీలకు ప్రైస్ యాక్షన్ రీసెంట్ టైమ్స్ లో కాస్త అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. లాస్ట్ 1 year లోనే కాస్త హైయెస్ట్ వాల్యూమ్స్ కూడా రీసెంట్ గా నమోదు చేసిందండి. డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం సెంకో గోల్డ్ గురించి మాట్లాడుకోవాలండి. Q1 FY27 లో రెవెన్యూ 60% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. ఓవరాల్ గా 8 కొత్త స్టోర్స్ కూడా ఓపెన్ చేసి స్టోర్ కౌంట్ ని 208కి అయితే తీసుకొచ్చింది. ఇది ఒక పాజిటివ్ అప్డేట్ అండి. స్టాక్ ప్రైస్ లో మనకు పెద్దగా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అండ్ ఓవరాల్ గా రీసెంట్ టైమ్స్ లో ప్రైస్ యాక్షన్ కూడా కాస్త మనకి డల్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కనుక కమింగ్ డేస్ లో ప్రైస్ యాక్షన్ కూడా మనకి సపోర్టివ్ గా మారడానికి అవకాశం ఉంటుంది. మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకొని ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం CG పవర్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ చాలా బజ్ క్రియేట్ చేస్తుంది. కారణం ఏంటంటే ఈ కంపెనీ తలక జాయింట్ వెంచర్ CG సెమీ వాళ్ళు సెమీ కండక్టర్ తలక మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో ఎంటర్ అయ్యారని, 20 కోట్ల చిప్స్ పర్ యానం ప్లాంట్ నైతే గుజరాత్ లో స్టార్ట్ చేస్తున్నారని, అండ్ 500 కోట్ల చిప్స్ పర్ యానం కి వీళ్ళ తలక కెపాసిటీని ఫ్యూచర్ లో స్కేల్ చేస్తారని. అబ్బో చాలా పెద్ద న్యూస్ అండి ఇది. ఇవాళ పొద్దున మన వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేశాం కదా, ఖచ్చితంగా దీన్ని ఫాలోఅప్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే మీకు లింక్ వస్తుందండి. తప్పకుండా జాయిన్ అవ్వండి మన వాట్సాప్ ఛానల్లో కూడా. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాల్టి ప్రైస్ యాక్షన్ నేనైతే ఆల్మోస్ట్ 2 గంటల వరకు పర్వాలేదు అనిపించిందండి. బట్ 2 గంటల నుంచి చిన్నపాటి టెన్షన్ పెట్టింది, ఇంచుమించు 3 వరకు అమ్మో కింద పడిపోతుంది ఏంటని చెప్పి. బట్ నెమ్మదిగా రికవర్ అయితే వచ్చింది. కానీ నిఫ్టీ అయితే పెరిగిపోతుందండి. పోర్ట్ఫోలియోస్ పెరగట్లేదు. గడిచిన 3-4 సెషన్స్ లో పోర్ట్ఫోలియో చాలా డ్రాస్టిక్ గా డ్రాప్ అయిపోయింది. మరి మీ పోర్ట్ఫోలియోలో కూడా ఇలాగే ఉందా, లేదు నా ఒకటి పోర్ట్ఫోలియో ఉందా, ఒకసారి నాకు కన్ఫర్మ్ చేసి చెప్పండి. సో ఇప్పుడు నిఫ్టీ తలకి డైలీ చార్ట్ గమనిస్తే నాకైతే ఇక్కడ క్లియర్ గా వాల్యూమ్ కాంట్రాక్షన్ జరుగుతూ మేబీ బ్రేక్అవుట్ కి మార్కెట్ రెడీ అవుతుందేమో అనిపిస్తుందండి. క్లారిటీ కోసం ఒకసారి ఇవన్నీ డిలీట్ చేసి ఫ్రెష్ గా మళ్ళీ లెవెల్స్ డ్రా చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి క్లియర్ గా మార్కెట్ పెరగడానికి అయితే ట్రై చేస్తుందండి. బట్ ఖచ్చితంగా 24,500 అనేది మనకి మేజర్ రెసిస్టెన్స్ కింద కనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే మార్కెట్లు పెరిగిపోతున్నాయి, పోర్ట్ఫోలియోస్ పడిపోతున్నాయి అంటే జనరల్ గా ఓవరాల్ మార్కెట్ లో మనకి సెల్లింగ్ అనేది జరుగుతుందండి. ఇండెక్స్ లో ఉన్న హెవీ వెయిట్స్ లో బయింగ్ జరిగిపోతుంది, అందువల్ల ఇండెక్స్లు పెరిగిపోతున్నాయి. దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా చూడాలండి. ఇండెక్స్ పెరుగుతూ మన పోర్ట్ఫోలియో కూడా పెరుగుతూ ఉంటే అప్పుడు మనం కాస్త ధైర్యంగా ఉండొచ్చండి. బట్ పోర్ట్ఫోలియో గడిచిన వారం రోజులుగా పడిపోతూనే ఉంది, ఇండెక్స్ మాత్రం పెరిగిపోతూనే ఉంది. ఇది నా తలకు చిన్న కన్సర్న్ అండి. సో ఇక్కడ నేను చూస్తున్న దాని ప్రకారం అయితే నాకు 24,300 అనేది ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ అండి. ఇప్పుడు నాకు ఈ లెవెల్ మీద మార్కెట్లో ఉన్నంత వరకు పోర్ట్ఫోలియో కాస్త కింద పడినా మనం ధైర్యంగా ఉండొచ్చు. లేదంటే మాత్రం ఇలా ఇండెక్స్ పెరిగిపోయి పోర్ట్ఫోలియోస్ పడిపోతూ ఉంటే కమింగ్ డేస్ లో ఈ సెల్లింగ్ ప్రెషర్ మనం ఇండెక్స్లో కూడా చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక రేపటికి మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఏది అంటే 24,450 అండి. అండ్ ఆ మీద ఉన్న ఒక మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ 24,500. ఇది మనకి చాలా క్రూషియల్ అండి. ఈ లెవెల్ మీదన మనకి మంచి అవకాశాలు రావడానికి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా దీన్ని ట్రాక్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరికీ షేర్ చేసి మన వీడియోస్ ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.